గిన్నెలు పెట్టుకుని కష్టపడుతున్నాను నాయన కదా ఉందని చెప్పి నాలాంటి దాని మీద 6 నెలలు కాలసాము నేర్చుకుని మూలన్న ముసలం మీద చూపించినట్టు నా మీద మీరు మీద చూపించుకునేది ఎంతవరకు అది కరెక్ట్ అది కోర్టు వాళ్ళు న్యాయం చేయమని చాలా వేడుకుంటున్నా. దయచేసి వాళ్ళు కూడా అంతా కూడా అమ్మ న్యాయం జరిగిద్దని చెప్పి ఇన్ని రోజులు నేను తిరుగుతానే ఉన్నాను సార్. వాయిదాకి నేను తిరుగుతున్నాను. వాళ్ళు వచ్చినారు లేదు ఖచ్చితంగా వెళ్ళదు. నేను మంచినే కదా సార్. నేను గుట్టాను లేదనేసి దాన్ని వదిలేసుకుంటాము. నాకు నా భర్త నన్ను ఎంతగా చూసుకుని నాకు తెలుసు. నేను నా భర్త కోసం న్యాయం చేయాలని వేడుకుంటాను కదా. ఎందుకు అలాగా అసలు నలుగురిని ఎత్తుకొని వెళ్ళిపోయారు. నేను వెళ్ళి ఎలా తెస్తాను సార్? ఒక ఆడదా నేను వెళ్ళి ఎలా తెస్తాను? నలుగురిని ఎత్తి మేలు సాక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఒక ఆడదానికి మీద ఎసురు తగులుకుంటా పోతారు. సర్వనాశనం అయిపోతారు. నా జోలికి వస్తే మాత్రం నా కడుపు ఎంత మండిస్తున్నా. నా భర్తను చంపేసి నాతోనే మాట్లాడుతూ ఎట్లా ఉంటుంది సార్? మీరు చెప్పండి. మళ్ళీ వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతారు నేనెవరో తెలుసా అంటాడు. గజ నేను ఆటో తొలగిన దగ్గరకు వచ్చి నేనెవరో తెలుసా అని అడిగాడు సార్. ఎట్లుంటుంది మీరు చెప్పండి సార్? నా మొగుడు చంపేసి నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. వాడ మూసుకొని రోజు ఫస్ట్ బయలుదేరాడు నుంచి అని చెప్పా. బెదిరిస్తా ఉన్నాడు సార్. వచ్చి ఆటో తొలగిన దగ్గరకు వచ్చి బెదిరించాడు వాడు. సార్ నా పేరు సత్య సార్. బెల్ట్ మురళి ఇక్కడ ఎస్కే దగ్గర హత్య జరిగింది కదా సార్. నా భర్త సార్ అతను. నాకు సుమారుగా 6 సంవత్సరాల క్రితం సార్ 12వ నెల 21వ తారీఖు ఆ రోజు శనివారం సాయంత్రంగా 8 గంటల ప్రాంతంలో ఇక్కడ మర్డర్ జరిగింది సార్. భార్గవ విషయంలోనే 2వ ముద్దాయిగా నా భర్త ఉన్నాడన్న అనుమానంతో నా భర్తను కేసు పెట్టారు. దాన్ని నెల వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము ఇటు కాపురం వచ్చేస్తాం సార్. చంపేస్తామని బెదిరించిన తర్వాత మేము ఇక్కడ కాపురం వచ్చేసి ఉంటున్నాం, జీవనం సాగించుకుంటున్నాం. కరెక్ట్గా వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మేము ఇక్కడ ఉన్నప్పుడు మా ఆయన్ని రమ్మని కొంతమంది వ్యక్తులు మా ఆయనతో ఉన్న అతను చిన్న అనే వ్యక్తి రమ్మని చెప్తే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సార్. మాట్లాడుతున్న ప్రదేశంలో వెనక నుంచి వచ్చి ఇనప రాడ్లతోని కత్తులతో ఇక్కడ తల మీద కొట్టి వెనకంతా పొడిచి రక్త మడుగుల్లో ఉన్నాడు సార్. నేను వచ్చేటప్పటికే అక్కడ నడి రోడ్లోని కనీసం ఒక మనిషిని కూడా వచ్చి ఇదనుకుంటాం. ఎంతమంది గుంపు వచ్చి నరసింహ మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. నాకు చెప్పడానికి నోరు రావట్లా. అలాగే చంపి చేసిన దానికి ఇంత నా భర్త నడి రోడ్లో చంపేశారు. నాకు నా భర్తను చంపిన వాళ్ళకి శిక్ష పడాలని నేను ఆ రోజే వెళ్ళి కేసు పెట్టి కేసు కోర్టులో నడుస్తూ ఉంది సార్. ఇప్పుడు నా సాక్షులను ఎత్తుకొని వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు కొంతమంది ఎవరు కొర్లగుంటలో వెళ్ళి వాళ్ళ సాక్షులు బెదిరించి ఎత్తుకొని వెళ్ళిపోయి వీళ్ళ వెనక ఎవరున్నారంటే జేపీ ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ మనిషి తీసుకొని వెళ్ళి ఇప్పుడు సాక్షులు బెదిరించిన వారికి ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నేనేమి అడగలే కదా. నా భర్తను చంపిన వాళ్ళకి న్యాయం చేయండి సార్. నాకు వాళ్ళకి శిక్ష వేయమనే కదా సార్ నేను అడిగాను. నేనేమి అన్యాయంగా అడిగానా? నా భర్త చనిపోవడం నిజమే కదా సార్. నడి రోడ్లు నా బిడ్డలు నేను నడి రోడ్లో ఉన్నాం కదా సార్. ఇంతంతా ఏం చేయాలి సార్? ఇలాంటి రాజ్యంలో మనం ఉంది. ఒక ఆడదానికి న్యాయం జరగదా సార్? జరిగిన దానికే కదా నేను అడుగుతున్నాను. నేనేమన్నా తప్పు చెప్పానా? నడి రోడ్లు చంపేసి నా భర్తకి కోసం నేను న్యాయం కోసం ఇన్నాళ్ళుగా తిరుగుతున్నా. 6 సంవత్సరాలు అవుతుంది సార్. 1, 2 కదా 6 సంవత్సరాలు. ఇప్పుడు 6 సంవత్సరాలుగా నేను తిరుగుతుంటే సాక్షులు వచ్చి ఏదో నేను నాయన జరిగింది చెప్పండి అంటే సరే చెప్తామన్నారు. నిన్న 2 ఎత్తుకొని వెళ్ళిపోయారు సార్. పొద్దున్న 2 నిన్న 4 మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ సాక్షులు బెదిరిస్తూ ఉంటే నేను ఎవరికడికి పోవాలి సార్? నడి రోడ్లో నేను ఆటో తోలుకుంటా. అలాంటి వ్యక్తులు నేను నా జాలిపడి నా కష్టాజీతో నేను బతుకున్నా. నా భర్తకు న్యాయం జరగమని వేడుకుంటున్నాను సార్. దానికి మించి నాకు ఇంకేం వద్దు సార్. చంద్రబాబు నాయుడు గారిని నిజంగా వేడుకుంటున్నా. నాకు లాంటి ఆడదానికి న్యాయం చేయమని వేడుకుంటున్నాను. నేను అన్యాయం అయితే కోరలా, న్యాయమే జరగమంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి. ఇలాగ రాజ్యం అయితే మాకు అవసరం లేదు. రౌడీలే రాజ్యాలు వెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. న్యాయం జేబీ శ్రీనివాస కిడ్నాప్ చేశాడు. ఆయనే చేపించాడు, జగ్గాతో చేపించాడు. ఖచ్చితంగా చెప్తున్నారు కదా. అతను వ్యక్తి వచ్చి జగ్గానే చెప్పాడు. ఏం చేయమంటారు? ఇప్పుడు మేము చేస్తాము, మీరేం చేసుకోండి అంటే మేమేం చేయాలి సార్? నేను అలాంటి ఆడదాన్ని నేనేం చేయాలి సార్? నడి రోడ్లో బతుకు సార్. ఏం చెయ్యాలి? నేను న్యాయం అడగడం తప్ప నాది.
న్యాయం అడగడం తప్ప. పసిబిడ్డలు పెట్టుకొని కష్టపడి బతుక్కుంటున్నాం కదా, మేమేమి అన్యాయాలకు పోయాము. అప్పుడు నా భర్తను చేశారు కదా, వాళ్ళకి న్యాయం చేయమని వేడుకుంటున్నాను. దయచేసి నా భర్త విషయంలో మాత్రం నాకు న్యాయం కావాలా, లేదంటే మాత్రం నేను నడి రోడ్లో పడే నేను చచ్చిపోతాను. ఖచ్చితంగా చెప్పి నా భర్తను ఎక్కడైతే చంపారో ఆడే విధంగా నేను చచ్చిపోతాను. నడి రోడ్లో పెట్రోల్ పోసుకొని తగలబడిపోయి చచ్చిపోతా. ఖచ్చితంగా నేనైతే బతకను. నాకు న్యాయం కావాలి. దయచేసి 6 ఏళ్ళుగా చూసి నాకు విసుగు పుట్టిపోయింది. నాకైతే అసలు బతకాలని లేదు. నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రభుత్వం కూడా ఆ రోజు రాలేని వాళ్ళు ఈ రోజు ఎలాగొచ్చి మధ్యలో దూరి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాగొస్తున్నారు? వాళ్ళకి మనస్సాక్షి లేదా? మనస్సాక్షి అనేది లేదు. అప్పుడు నా విషయంలో దూరినప్పుడు వాళ్ళకి ఏం పని? నేనేమన్నా వాళ్ళని మాట్లాడిగానా? నా విషయమే కదా నేను చూసుకుంటూ న్యాయంగా కదా పోతున్నాను, అన్యాయంగానే పోతున్నానా? నేనేం చేశానన్నా అప్పుడు నా సాక్షులు తీసుకెళ్ళిపోతే ఎట్ట నేను చూడాలా? చెయ్యండి, దయచేసి నాకు న్యాయం చేయమని మీడియాను వేడుకుంటున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి. దయచేసి నాకు మాత్రం న్యాయం జరగాలి సార్, ఎంత వేడుకుంటున్నాను.